సాక్షిగా నిలబెట్టిన దేవుడికి వందనాలు. సంవత్సరం దైవజనుడికి ప్రణామాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా ఇంట్లో దేవుడు గొప్ప కార్యాలు చేశారు. మా సిస్టర్ కన్సీవ్ అయింది. యాక్చువల్లీ నేను ఎప్పుడూ ప్రేయర్ చేయలేదు. రీసెంట్గానే కదా మ్యారేజ్ అయింది అనుకున్నాను. మా ఇంటికి వెళ్తే ఒక ఆంటీ అడిగారు, ఏంటమ్మా మీ సిస్టర్కి ఏమైనా విశేషం అని. నేను అనుకున్నాను, పని పాట లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటారని మనసులో అనుకొని ఏమీ లేదని చెప్పాను. ఇక్కడికి వచ్చాక న్యూ ఇయర్ రోజు వాగ్దానం తీసుకున్నాను. నేను తీసుకునేదాక మా సిస్టర్ అడగలేదు, కానీ ఆమెకి దేవుడు అంటే చాలా ఇష్టం, భయము భక్తి చాలా ఎక్కువ. అందుకని తన కోసం నేను వాగ్దానం తీసుకున్న సంగతి కూడా చెప్పలేదు. టూ వీక్స్ చెప్పలేదు. పోయిన వీక్ మాత్రం చెప్పాను, మనం మండే రోజు చెప్పాను. ఆ వాగ్దానం ఏంటంటే, నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమం కలుగును గాక అని వచ్చింది. అయితే నేను ఈ వాగ్దానం చూసినప్పుడు, ఒక స్త్రీకి ఇంటికి క్షేమం అంటే ఏంటి, పిల్లలే కదా. నేను ఎప్పుడు అడగలేదు, కానీ నా మనసులో అయితే ఇది అనుకున్నాను. అప్పుడు ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన వర్షన్ మారిపోయి, నేను ఏ ప్రార్థన అయితే చేయకూడదో నేను ఆ ప్రార్థన చేశాను మా సిస్టర్ కోసం. గర్భఫలం ఇవ్వు దేవా అని మా సిస్టర్కి వాగ్దానం చూపించాను. బాగుందండి. మొన్న సాటర్డేనో చెప్పింది తను ఇలా విశేషం అని. అప్పుడు నేను అనుకున్నాను, దేవా నేను అడగకపోయినా చిన్ని ప్రార్థనకి ఇంత గొప్ప కార్యం చేసావా అని. సో ఇక సాక్ష్యాన్ని దేవుడు దీవించగాక. అలాగే మా సిస్టర్ని సంతోషంగా ఉంచుతారని నాకు నమ్మకం ఉంది. త్వరగా చూడాలని చిన్న అవసరం. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించగాక.